భారీ వినాయకుడు, అతిపెద్ద వినాయకుడు అంటే ముందుగా అందరికీ ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తాడు. కానీ వరంగల్‌లో దానికి ధీటుగా ఇక్కడ 45 అడుగుల వినాయకుడిని అయితే ఈసారి పెట్టడం జరిగింది. గతంలో ఎవరైతే ఆకుతోట సంజయ్ గారు 40 అడుగుల విగ్రహాన్ని పెట్టారో ఈసారి ఇంకొంచెం అడుగు ముందుకేసి 45 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అది కూడా మొత్తం బంగారం వర్ణంలో ఉన్నటువంటి రూపంతో కూడినటువంటి వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అంటే సంవత్సరానికి 5 అడుగులు పెంచుకుంటూ వెళ్తారా ఏంటి, మరి వినాయకుడు ఆకాశం అంటుతాడా ఏంటి, ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే ఒకేసారి 5 అడుగులు పెంచేశారు పోయిన సంవత్సరానికంటే. భద్రకాళి శరణమ్మ గత సంవత్సరం 40 ఫీట్ల వినాయకుడిని మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించాము. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. దాదాపు ఒక 50,000 మంది 1,00,000 మందికి స్వామివారిని వీక్షిస్తారని అనుకున్నాము. కానీ హైదరాబాద్ తరహా లాగా ఇక్కడ తండోపతండోపాలుగా జనం వచ్చి దాదాపు 5 లక్షల మంది పైచిలకు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సంతోషంతో ఆపుకోక ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు మంచిగా హైదరాబాద్ పోకుండా ఇక్కడ మాకు హైదరాబాద్ను చూపిస్తున్నాడు అని చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ అనుకుట్ల సంబరం అనిపించింది. ఈ సంవత్సరం ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు అంటున్నారో ఇప్పుడు వరంగల్ ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు అంటున్నారు. అంటే ఆ బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు మీరు. అంతే కదా అండి. ఇప్పుడు మనం తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ మన వరంగల్. మనకు దానికి మన దానిలో ఏం తక్కువ లేదు. మనం కూడా ఖైరతాబాద్ లెవెల్కు మనం ఎదగాలని చెప్పి ఈ సంవత్సరం 45 ఫీట్ల మట్టి గణపతిని అంతటా బయట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐరన్ అవి ఇవి యూజ్ చేస్తారు. మనం ఈకో ఫ్రెండ్లీ లెక్క మొత్తం ఓన్లీ గడ్డి ఉనక మట్టి రాగడి జనపనార దాంతోపాటు ఇంత పెద్ద మట్టి వినాయకుడిని నిర్మించాము. అంతేకాకుండా ఈ సంవత్సరం దాదాపు ఒక 10 లక్షల మంది వస్తారని మా అంచనా. దానికి తగ్గట్టుగా బారికేడ్లు కానీ ప్రైవేట్ సిబ్బందిని కానీ పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ధన్యవాదాలు మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, సోషల్ మీడియా. అంతేకాకుండా ప్రత్యేక ధన్యవాదాలు పోలీస్ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంవత్సరం పోలీస్ వారు కూడా ముందుగా మన వరంగల్లో పెద్ద వినాయకుడు, హైదరాబాద్ తరాల పెద్ద వినాయకుడు అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసి పోలీస్ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షించి అంతా చూసుకొని కూడా గైడెన్స్ మాకు ఇచ్చారు. మేము కూడా మీకు బందోబస్తు ఇస్తామని చెప్పి లాస్ట్ టైం కూడా ఇచ్చారు. ఈసారి ఎంతమంది కావాలని చెప్పండి అని ముందుగా. వాళ్ళు ఇచ్చేది కాకుండా కూడా మీరు సొంతంగా మీరు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రత్యేకంగా మీరు కూడా ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు కదా. మేము దాదాపు ఒక 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాము. అంతేకాకుండా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అంటే కామన్గా ప్రజలకు అందరికీ కొద్దిగా భయం ఉండదు. పోలీస్ వారు కూడా మాకు సహకరించారు. ట్రాఫిక్ వాళ్ళు కూడా మాకు అన్ని 4 రోడ్ల కూడాలి ఇది 4 దిక్కుల ట్రాఫిక్ వాళ్ళని కూడా పెట్టారు, హెవీ వెహికల్స్ లోపలికి రాకుండా. ముఖ్యంగా ప్రజలకు ఒక మా భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ తరఫున పెద్ద వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిని బయట పెట్టి ఎల్లమ్మ బజార్ చిన్న సందులు కాబట్టి కాలినడకనతోటి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని మా విజ్ఞప్తి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో గతంలో మీరు చూసుకుంటే యాష్ కలర్ మట్టి వర్ణంతో కూడినట్టుంది. ఈసారి మొత్తం బంగారు వర్ణం పెట్టారు వినాయకుడిని. అంటే లాస్ట్ టైము నాకు అమ్మవారు అంటే ఇష్టము. ఫస్ట్ టైం కాబట్టి దుర్గా గణపతి అని దుర్గా రూపంలో గణేశుని పెట్టాము. ఈ సంవత్సరం విజయ గణపతి అని పెట్టినాం. ప్రతి ఒక్కరికి భక్తులకు, ప్రతి ఒక్క వరంగల్ కానీ అందరికీ కానీ మన స్వామివారిని చూసిన వాళ్ళందరికీ విజయాలు కలగాలని విజయ గణపతి పెట్టి, అలాగే అంత గోల్డ్ పెట్టి ప్రతి ఒక్కరు బంగారు వినాయకుడు అని ఈ సంవత్సరం మొత్తం వచ్చే సంవత్సరం దాకా బంగారు వినాయకుడితో పాటు బడా వినాయకుడు అని చెప్తున్నారు కదా. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు అన్నట్టు వరంగల్ బడా గణేష్ వరంగల్ బడా గణేష్ అని కూడా మేము పెట్టినాము. అంచెలంచెలుగా స్వామివారి ఆశీర్వాదం, భద్రకాళి అమ్మవారి దీవెనలతోటి అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఏదైతే లాస్ట్ ఇయర్ మీ పాప నాన్న ఇట్లా పెట్టండి అని చెప్పిన దానికి ఇంకా అడుగు పెరుగుకుంటూ వెళ్తుంది. పిల్లలు ఆజ్యం పోసినటువంటి దీనికి పెద్దలు మీరు సపోర్ట్ చేయడం అనేది నిజంగా కూడా గ్రేట్. థ్యాంక్ యూ అండి. పిల్లలు అంటేనే పిల్లలు దేవుడితో సమానము. పిల్లలు కూడా మాకు అంటే అంత చిన్న పిల్లలు వినాయకుడిని పెట్టాలి ఎందుకు సంకల్పం వచ్చింది, మరీ మట్టి వినాయకుడిని, అది కూడా 40 అడుగులు, అది 40 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టాలి అని చెప్పి వాళ్ళు సంకల్పం చెప్పారు. దానికి తోడుగా మా మిస్సెస్ గారు కానీ మాకు చాలా సపోర్ట్ చేసి ఇంత దేవుడే మీతో చెప్పించుకున్నాడా పిల్లలతో?
అంతే అనుకుంటాం కదండి. ప్రస్తుతానికి మా వినాయకుడిని పెట్టాలంటే కామన్గా చిన్న వినాయకుడిని పెడతాం అది అని అన్నాం. గత సంవత్సరం ఇంకొక 3 నెలలు ఉన్నదనగా మళ్ళీ రిపీట్ చేశారు. వినాయకుడిని పెట్టాలి, పెద్ద వినాయకుడిని, అది కూడా మట్టిది పెట్టాలి అంటే నాకు వినాయకుడి తెలిసి వరంగల్లోనే ఇది హిస్టరీ. మీరు హిస్టరీ రీక్రియేట్ చేశారు అంటే ఇంతవరకు ఎవరూ చేయలేదు ఇంత పెద్ద వినాయకుడిని. మీ పిల్లల ద్వారా మీరు చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలనే ఇంత పెద్ద వినాయకుడిని ఎవరు పెట్టలేదు. పెడితే అందరూ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. అంతా మట్టి వినాయకులనే పూజించాలి, మట్టి వినాయకులనే పూజలు చేయాలి. అంతేకాకుండా నా ఒక్క విన్నపం, ప్రతి వినాయక చవితికి అంటే ముందుగా పూజలకు మనం ఏ పూజ చేసినా గణపతికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి గణపతికి ప్రత్యేకంగా పూజలు ఇష్టంగా చేయాలి, ప్రతి ఒక్కరు చేస్తాండ్రు. అట్లనే హిందుత్వాన్ని కూడా మనం పెంపొందాలని చెప్పి ఈ మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి, మట్టి విగ్రహాలని పూజించాలనే సంకల్పంతో ఇంత భారీ ఎత్తున 45 అడుగుల విగ్రహాన్ని మేము ఏర్పాటు చేశాము. చివరిగా నిమజ్జనం అంటే పోయినసారి కూడా ఇక్కడనే చేయడం జరిగింది. మీరు అటు ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి అందరు సపోర్ట్ తీసుకొని పోలీసు వారు అందరితో ఇక్కడ చేయడం జరిగింది. ఈసారి కూడా ఇక్కడే చేయబోతున్నారా? నిమజ్జనం ఎలా ఉండబోతుంది? అంటే మనకు 45 అడుగుల మట్టి విగ్రహం కాబట్టి ఈ మట్టి విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు మనకు వరంగల్లో తగిన చెరువులు లేవు. దీన్ని తీసుకెళ్లే అంటే మన వరంగల్ చిన్న గల్లీలు కాబట్టి మనం తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి గత సంవత్సరం ఇక్కడనే చేశాము. ఈ సంవత్సరం కూడా స్వామివారికి సెప్టెంబర్ 6వ తారీఖున పాలతోటి నైవేద్యాలు అంటే పంచామృతాలతో ఈ పెద్ద స్వామివారిని అభిషేకం చేసి ఇక్కడనే స్వామివారికి అందరి ప్రసాదం మట్టి కూడా అందరికీ ప్రసాదం లెక్క అందరికి పంచుతున్నాము. పోయినసారి కూడా ఇచ్చారు, పోయినసారి కూడా ఇచ్చాము. పోయినసారి కూడా మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ లాండ్ ఆర్డర్ వారు కానీ ముఖ్యంగా ఫైర్ సిబ్బంది డిఎఫ్ఓ అంటే ఫైర్ సిబ్బంది వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళే వచ్చి మాకు ఇదంతా అది చేశారు. దాదాపు ఒక 4 గంటల నుంచి 6 గంటల మట్టుకు స్వామివారికి ఇక్కడ ఉండి ఫైర్ తోటి మొత్తం దాదాపు ఒక 14,000 లీటర్ల వాటరు 7,000 లీటర్ల పాలతోటి మన పోయినసారి స్వామివారు కరిగారు. ఈ సంవత్సరం కూడా అదే తరాల స్వామివారిని నిమజ్జనం చేస్తున్నాం. రాబోయే భక్తులకు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానివ్వండి, చివరిగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? భక్తులకు చిన్న గమనిక, వరంగల్లో ఎల్లమ్మ బజార్ చిన్న సందులు కాబట్టి హెవీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. అంతేకాకుండా చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ ఏదైనా ఆభరణాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, పోయినసారి 40 అడుగులతో ఖైరతాబాద్ విగ్రహం ధీటుగా ఇక్కడ వరంగల్లో పెట్టడం జరిగింది. ఏదైతే తెలంగాణలో రెండో క్యాపిటల్గా చెప్పుకునే వరంగల్లో హిస్టరీ క్రియేట్ చేసేలాగా మొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కడా లేనట్టుగా ఇక్కడ 40 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. అదే కోవలో ఈరోజు ఇంకొంచెం ముందుకు అడిగేసి 45 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు సంకల్పం ఏదైతే ఉందో పెద్ద వినాయకుని పెట్టాలి 40 అడుగులు అన్నది ఈరోజు 45గా మారింది. వచ్చే సంవత్సరం ఇంకొంచెం పెరగవచ్చు. ఇలా పెరుగుతూ వెళ్తూ వరంగల్లోనే నిజంగా తెలంగాణ వరంగల్ అనే కాదు అసలు 2 రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే హైట్ పెడతారా అన్నట్టుగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. అలానే ఖైరతాబాద్ వినాయకుడికి ధీటుగా ఇక్కడ వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. అలానే పిల్లల సంకల్పం పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇదే నిదర్శనం అని చెప్పాలి. హిందూ ధర్మాన్ని కాపాడడంలో కూడా మేము ముందుంటామంటూ చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. ఆర్ఎన్ టీవీ, కీప్ వాచింగ్.